నియంత్రణపై ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. మహిళలను వేధించే వారిని వదిలిపెట్టవద్దని పోలీస్ శాఖకు ఆదేశాలిచ్చింది. గంజాయి డ్రగ్స్ అంశంలోనూ రేవంత్ సీరియస్ గా ఉన్నారు. దీంతో ఓవైపు డ్రగ్స్ కంట్రోల్ చేస్తూనే మరోవైపు యువతను సన్మార్గంలో పెట్టడంపై రేవంత్ సర్కార్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో అమ్మాయిలను వేధిస్తున్న పోకిరీలను అరెస్టు చేశాయి షీ టీంలు. రేవంత్ సర్కార్ ఆదేశాల మేరకు నాంపల్లి నుమాయిష్, పెరేడ్ గ్రౌండ్స్, పీపుల్స్ ప్లాజా కైట్ ఫెస్టివల్, చార్మినార్ దగ్గర షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్ చేపట్టింది. మహిళలు, అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న 39 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరిని కోర్టులో హాజరుపరచగా 10 మంది నిందితులకు 3 రోజులు జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఇప్పటికే రేవంత్ సర్కార్ డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపిందనుకోవచ్చు. అలాగే ఇప్పుడు షీ టీమ్స్ పని పట్ల కూడా ఫోకస్ పెట్టింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలోని మహిళలకు రక్షణ కల్పించడం, మరోవైపు యువకులు తప్పుదారి పట్టకుండా చర్యలు తీసుకోవడం పట్ల రేవంత్ సర్కార్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పట్ల అయితే మాత్రం పిల్లల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినిపించవద్దు అనని కొత్తగా కొలువు తీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయాన అటు పోలీసు ఉన్నతాధికారులకు సమీక్ష నిర్వహించి చెప్పడం, తర్వాత అనేక పబ్బుల్లో తనిఖీలు చేయడము ఇవన్నీ చూసాము. డ్రగ్స్ రీసెంట్గా చూస్తే తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు ఎక్కడికక్కడ డ్రగ్స్ కట్టడి చేసేందుకైతే మాత్రము పూర్తిగా సన్నాహితమైనట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మహిళలు అంటే అర్ధరాత్రి మహిళలు తిరగడానికి భయపడే రోజులు కాకుండా పట్టపగలే మహిళలు బయటికి ఒంటరిగా వెళ్ళాలి అంటే మాత్రం భయపడుతున్నటువంటి రోజులు ఇవి. ఈ ప్రభుత్వంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో అటు యువతకు కావచ్చు, మహిళలకు కావచ్చు పూర్తి భద్రతా ఏర్పాట్లు చేయడానికి, పూర్తిగా సెక్యూర్గా ఉండడానికి అయితే మాత్రము ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం అనుకోవచ్చు. గతంలో షీ టీమ్స్ అనేది ఫుల్ రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆకతాయిలు ఎవరైతే అమ్మాయిల్ని ఏడిపిస్తూ ఉంటారో వాళ్ళని మాత్రము అక్కడ పట్టుకోవడం, వెంటనే వాళ్ళకి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, తర్వాత కోర్టులో హాజరుపరచడం ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాము. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఎక్కువ మందిని ఒకేసారి 39 మందిని అయితే మాత్రం ఆకతాయిల్ని పట్టుకున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఇప్పుడు ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇప్పటికే ఫోకస్ చేశారు. యువత భవిష్యత్ అనేది బంగారు బాటలో నడవాలి అంటే అటు యువకులు తప్పుదారి పట్టకుండా మరోవైపు మహిళలకు రక్షణ కల్పిస్తూ ఉంటే వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ ఉద్యోగాల్లో కావచ్చు, లేకపోతే వాళ్ళు పనిచేస్తున్నటువంటి ఏరియాస్లో వాళ్ళ పని సక్రమంగా చేసుకుంటూ వాళ్ళ అభివృద్ధి జరగడానికి ఎలాంటి అవరోధాలు ఉండకుండా ఉండడానికైతే మాత్రము చర్యలు తీసుకుంటున్నారనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు డ్రగ్స్కి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని పబ్స్కి మనం చూసాము. నిన్న కూడా జూబ్లీ హిల్స్ పరిధిలో ఉన్నటువంటి 6 పబ్స్కి పైగా కూడా నోటీసులు జారీ చేశారు. పబ్స్లో ఎలాంటి యాక్టివిటీస్ అంటే అనుమతులు లేని యాక్టివిటీస్ జరపడం కానీ లేకపోతే మరి ఇతర కార్యకలాపాలు చేయడం పట్ల అయితే మాత్రం పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అటువైపు షీ టీమ్స్ కూడా, ఎందుకంటే ఎక్కువగా ఎక్కడైతే రద్దీ ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో అయితే మాత్రం షీ టీమ్స్ ఎవరికీ తెలియకుండా అక్కడికి వెళ్ళి వెంటనే ఎవరైతే ఆకతాయిలు ఉంటారో వాళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం, వాళ్ళని కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు అటు కుటుంబ సభ్యులు ఎవరైతే పిల్లల తల్లిదండ్రులు ఉంటారో ఆ తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో అయితే మాత్రము అటు మహిళలకు కావచ్చు, యువకులకు కావచ్చు పూర్తి స్థాయిలో రక్షణ, అదేవిధంగా వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి రేవంత్ సర్కార్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అయితే మాత్రము అందరూ హర్షించదగ్గగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు షీ టీమ్స్, ఎందుకంటే మనం గతంలోనూ చూసాము తెలంగాణ రాష్ట్రంలో షీ టీమ్స్ ఏర్పడినప్పటికీ ఈ ఆకతాయిలను పూర్తి స్థాయిలో కట్టడి చేయడంలో కొంత మేరకు అయితే మాత్రం ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఎక్కడా కట్టడి చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రము తెలంగాణ రాష్ట్రం అనేది అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందనే చెప్పుకోవచ్చు. 39 మంది ఆకతాయిలను ఒక్కసారిగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వాళ్ళకి పూర్తి స్థాయిలో కౌన్సిలింగ్ ఇవ్వడం, వాళ్ళని కోర్టులో హాజరుపరచడం, 10 మందిని 3 రోజుల పాటు జైల్లో నిర్బంధించడం ఇవన్నీ చూస్తుంటే అంటే ఒక మార్పు అనేది మొదలయ్యింది. యువతకి బంగారు భవిష్యత్ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ఇస్తుంది అన్న దాని మీద అయితే మాత్రము పిల్లల తల్లిదండ్రులకు ఒక నమ్మకం ఏర్పడింది. అటు రేవంత్ సర్కార్లో ఉన్నటువంటి పోలీసు ఉన్నత
అధికారులు కూడా ఎవరైతే ఇప్పుడు ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళు కూడా పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక కౌన్సిలింగ్ అటు మహిళలకి సంబంధించి, ఎందుకంటే షీ టీమ్స్ అనేది చాలా కీలకంగా వ్యవహరిస్తారు. అటు ఫ్యామిలీ కౌన్సిలింగ్ కావచ్చు, లేకపోతే ఆడపిల్లలకి అంటే ఏదైనా సరే ఒక ఘటన జరిగినప్పుడు, ఎవరైనా ఈటీసింగ్ చేసినప్పుడు, లేదు అంటే ఎవరైనా వేధింపులకు గురి చేసినప్పుడు ఆ అమ్మాయిలు ముఖ్యంగా అటు కుటుంబ సభ్యుల్లో కానీ లేకపోతే ఫ్రెండ్స్లో కానీ ఎవరికి చెప్పుకోవడానికి ముందుకు రాకపోతున్నటువంటి నేపథ్యం చూసాము. కానీ ఈరోజు మహిళలు స్వయాన షీ టీమ్స్కి వెళ్ళి ఈ ప్రభుత్వంలో కంప్లైంట్స్ ఇవ్వడం అనేది మార్పు మొదలైందనే అనుకోవచ్చు. మహిళలు అనేక ఫిర్యాదులు అయితే మాత్రం షీ టీమ్స్కి ఇవ్వడంతో పాటు షీ టీమ్స్ కూడా నిఘా ఉంచి ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాలలో ఫలక్నుమా కావచ్చు, లేకపోతే చార్మినార్ ప్రాంతంలో మొన్ననే చూసాము వినాయక నిమజ్జనం సమయంలో కూడా అనేక మందిని షీ టీమ్స్ అయితే మాత్రం ప్రత్యేకంగా ఆకతాయిల్ని పట్టుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. క్రమేణా అయితే మాత్రము మార్పు కేవలము కౌన్సిలింగ్ రూపంలోనే కాకుండా కుటుంబ సభ్యులకు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఎందుకంటే పెంపకంలో ఉన్న లోపాల వల్ల కూడా ఆకతాయిలుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల్ని పెంచడంలో కూడా ఎలా పెంచాలి ఏంటి అనే విధానాల పట్ల పిల్లల తల్లిదండ్రులకు ఒకవైపు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ పబ్స్కి సంబంధించి కేవలం ఇప్పటి వరకు నోటీసులే జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈసారి పబ్బులు విరుద్ధంగా అంటే రూల్స్కి ఎగెనిస్ట్గా కానీ పని చేసుకుంటూ ముందుకు వెళ్తే పబ్లని సీజ్ చేయడం కూడా జరుగుతుంది అని చెప్పేసి పబ్స్ వెనుక ఉన్న వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళనైనా సరే వాళ్ళని కూడా కఠినంగా శిక్షించడానికి ఎలాంటి వెనుకడుగు వేసేది లేదు అని చెప్పేసి ప్రభుత్వం ఒకవైపు నిర్ణయాలు తీసుకుంటుంది. మరోవైపు అయితే మాత్రము ఈ షీ టీమ్స్ అంటే టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ మాత్రము యువతి యువకుల మీద ఫుల్గా ఫోకస్ పెట్టింది. వాళ్ళ కెరియర్కి సంబంధించి అంటే కేవలం సక్రమ మార్గాల్లో వెళ్ళడానికి అయితే మాత్రం అటు కౌన్సిలింగ్లు ఏర్పాటు చేయడంతో పాటు అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా, ఎందుకంటే షీ టీమ్స్ కూడా కాలేజెస్ స్కూల్స్లో ఎలాంటి ఈ టీసింగ్ అనేది జరగకుండా ఉండడానికి కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఇప్పటికీ షీ టీమ్స్కి ఫుల్ రైట్స్ అనేది కాంగ్రెస్ సర్కార్ ఇవ్వడం వల్ల అయితే వాళ్ళు కొంచెం స్పీడప్ చేశారు అనుకోవచ్చు. మరికొద్ది రోజుల్లోనే వాళ్ళు అన్ని కాలేజెస్ స్కూల్స్లో కూడా అవేర్నెస్ కండక్ట్ చేస్తారన్నట్లుగా కూడా తెలుస్తుంది. రైట్ సుజాత, మొత్తం 39 మందిలో 10 మంది వరకు 3 రోజుల జైలు శిక్ష అయితే పడింది. కారణాలు ఏంటి? మిగిలిన వారికి కూడా ఎటువంటి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు? అలాగే షీ టీమ్స్కి కూడా ఫర్దర్గా ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్లాలని అధికారులు దిశానిర్దేశం చేశారు అనుకోవచ్చు? ఇప్పటికైతే ఎవరైతే 30 మంది అరెస్ట్ అయ్యారో వాళ్ళని కేవలం 10 మందిని మాత్రమే 3 రోజుల పాటు జైలు శిక్షణ అనేది విధించారు. ఎందుకు అనంటే వాళ్ళు చేసినటువంటి ఏదైతే ర్యాగింగ్ ఉంటుందంటే ఈటీసింగ్ ఉంటుందో లేదు అంటే వేధింపులు ఉంటాయో ఆ వేధింపులు చేసినటువంటి ఎక్కువ వేధింపులు చేసినటువంటి అందులో డిఫరెన్స్ వేరియంట్స్ చూసి దాన్ని బట్టి 10 మందికి మాత్రమే జైలు శిక్షణ అనేది విధించారు. కేవలం వాళ్ళలో మార్పు రావాలి అన్న ఒక విధానం ద్వారానే జైలు శిక్షణ విధించడం. మిగతా వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారంటే పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో యువకుల తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళకు కూడా ఫ్యామిలీ కౌన్సిలింగ్, ఇందాక చెప్పుకున్నట్లు ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది పిల్లల పెంపకం మీద ఎక్కువగా పిల్లలు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది తల్లిదండ్రులు పరిగణలో ఉండాలి, ఖచ్చితంగా తల్లిదండ్రులు పరిశీలిస్తూ ఉండాలి అనే విధంగా అయితే మాత్రం ఈ కౌన్సిలింగ్ కూడా ఇచ్చారని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.